విద్యార్థులు చదువుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చినట్టు లేదు. వాళ్ళు ఒక ర్యాంకుల కర్మాగారంలో వాళ్ళని పెట్టి ప్రోడక్ట్ తయారు చేస్తున్నట్టుగా కొన్ని విద్యా సంస్థల పద్ధతి కూడా అలా ఉంది. కాబట్టి పిల్లల మీద అత్యధికంగా ఒత్తిడి పడుతుంది. నమస్తే. ఈరోజు నేను ఒక మానసిక శాస్త్రజ్ఞునిగా, మానసిక వైద్యునిగా పిల్లల యొక్క జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు పిల్లల్లో జ్ఞాపక శక్తి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, జ్ఞాపక శక్తి తక్కువగా ఎందుకు ఉంటుంది, కొందరు పిల్లల్లో జ్ఞాపక శక్తి చురుగ్గా ఎలా ఉండగలుగుతుంది, కొందరిలో ఎలా ఉండలేకపోతుంది, దీనికి కారణాలు ఏంటి, ఈ విషయాలు తెలుసుకుందాం మనం. జ్ఞాపక శక్తి మనకి పెద్దవాళ్ళకైతే ఒక విషయానికి సంబంధించిన పూర్వజ్ఞానం చిన్నప్పటి నుంచి ఉండడం వలన దాన్ని ఎప్పుడైనా రీప్రొడ్యూస్ చేసే అవసరం కలిగినప్పుడు కానీ, దానికి సంబంధించిన అంశాలు మన డే టు డే వ్యాపారాల్లో వచ్చినప్పుడు కానీ అది మనం రికలెక్ట్ చేసుకోగలుగుతాము. కానీ పిల్లల విషయంలో అలా కాదు. పిల్లలు చదివే విద్యార్థులు వాళ్ళు మల్టిపుల్ సబ్జెక్ట్స్లో వివిధ రకాలైన సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇష్టం ఉండి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు ఆ సబ్జెక్టులన్నీ కూడా వాళ్ళు వినాలి. వినడం ఒకటే కాదు, వాళ్ళు ప్రతి వారమో లేకపోతే ప్రతి 3 రోజులకు ఒకసారో వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ ప్రశ్నలు జవాబుల రూపంలో వాటిని పొందుపరచాలి. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి అవసరం ఉంటుంది. మనకైతే ఒకసారి మనం చిన్నప్పుడు చదివింది మళ్ళీ ఎప్పుడైనా అదే సందర్భం వచ్చినప్పుడు దాన్ని రికలెక్ట్ చేసుకోగలుగుతాము. దానికి మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉంటాం. కానీ పిల్లల విషయంలో అలా కాదు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల జ్ఞాపక శక్తిని ప్రభావితం చేసే అంశాలన్నిటి పట్ల కూడా తల్లిదండ్రులు, టీచర్లు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఎక్కువగా మా క్లినిక్కి వస్తున్న పిల్లలు ఎలా ఉన్నారంటే, చదువుతున్నారు, కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? మనందరికీ తెలుసు, చదువు ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు. బాగా ఒత్తిడి చదువుల్లో అయింది, కాంపిటీషన్ ఎక్కువైంది, పిల్లల తల్లిదండ్రుల ఆస్పిరేషన్స్ ఎక్కువయ్యాయి. అట్లాగే పోటీతత్వం పెరిగి స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళని ఒక బ్యారియర్ లాగా చూస్తున్నారు. వాళ్ళని ఒక ఎట్లా అంటే, వాళ్ళు విద్యార్థులు చదువుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చినట్టు లేదు. వాళ్ళు ఒక ర్యాంకుల కర్మాగారంలో వాళ్ళని పెట్టి ప్రోడక్ట్ తయారు చేస్తున్నట్టుగా కొన్ని విద్యా సంస్థల పద్ధతి కూడా అలా ఉంది. కాబట్టి పిల్లల మీద అత్యధికంగా ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి వలన వాళ్ళు ఇష్టమైన సబ్జెక్టు నేర్చుకున్నా కూడా దాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతానో లేదో అనే యాంగ్జైటీతో బాధపడి వాళ్ళు అంచనాకి తగ్గట్టుగా వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆలోచన విధానంలో, స్కూళ్ళ ధోరణిలో చాలా మార్పు రావాలి. అది మన చేతుల్లో లేదు. కాబట్టి మన చేతుల్లో ఉన్నది ఏమంటే, పిల్లవాడి జ్ఞాపక శక్తిని మనం ఎంతవరకైనా పెంచగలుగుతామా, దానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, లేదు దానికి ఏమైనా వైద్యం ఉందా, అది తెలుసుకోవడమే ఈరోజు మన పని. జ్ఞాపక శక్తి పెంచడానికి మనం అందరూ చెప్పినట్టుగానే పిల్లలకి వాళ్ళు చదివే ఎక్కువవుతుంది. కాబట్టి పజిల్స్ ఇట్లాంటి పూరించండి అని చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అదే మన పెద్దవాళ్ళు 60+ అయిన వాళ్ళు పజిల్స్ పూరించడం కానీ, సుడోకు లాంటి పజిల్స్ చేయడం వల్ల వారి మెమరీ షార్ప్గా ఉంటుంది. కానీ పిల్లల్లో మెమరీ షార్ప్నెస్కు మొట్టమొదటి ముఖ్యమైన విషయం వారికి ఆ సబ్జెక్టు పట్ల అనురక్తి, ఆసక్తి ఉండాలి. అట్లా లేకపోతే కనుక ఆ పిల్లవాడు ఆ సబ్జెక్టుని నేర్చుకోవడానికి ప్లస్ దాన్ని నిలువపరచుకోవడానికి, దాచుకోవడానికి ఇష్టపడడు. తద్వారా దాన్ని రీప్రొడ్యూస్ చేయలేడు, ఫెయిల్ అవుతాడు. ముందు పిల్లవాడికి ఏది ఇష్టమో అది తెలుసుకొని
ఫస్ట్ టు 10th అయితే మనకు పెద్దగా ఇష్టాలు ఏముండవు, అందరూ చదివే సిలబస్ వీళ్ళు కూడా చదవాలి కాబట్టి ఆ చదివిన సిలబస్ని వీళ్ళు ఎట్లా గుర్తుంచుకోవాలి అనే టెక్నిక్స్ నేను ఇక్కడ మా మైండ్ అండ్ బాడీ క్లినిక్లో పిల్లలకి వారికి రాతపూర్వకంగా చేసి వారిని ఎక్సర్సైజులు చేపించి కొన్ని తేలికైన టెక్నిక్స్ ఇక్కడ నేర్పబడుతున్నాయి. దాని ద్వారా వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కానీ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ కానీ ఉన్నప్పుడు మనం వీటిని ఎలా ఎదుర్కోవాలా అనేది ఆ బ్రెయిన్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. దాంతోపాటు ఇది బేసికల్గా ఆయుర్వేద క్లినిక్ కాబట్టి ఆయుర్వేదంలో ఈ మెమరీకి సంబంధించి ఏమిచ్చారు, ఏమైనా మూలికలు ఉన్నాయా, ఏవైనా యోగాలు ఉన్నాయా అని మేము శోధించి మన ఆచార్యులు ఋషులు చెప్పినటువంటి చక్కని ఔషధాలను చక్కని మూలికలను మేము ఉపయోగించి పిల్లల్లో ధారణా శక్తిని జ్ఞాపక శక్తిని పెంచే విధంగా ఇక్కడ మేము ఆ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఎవరైనా మీరు గమనిస్తే స్లో లెర్నర్స్ కానీ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కానీ లేదు కంప్లీట్గా జ్ఞాపక శక్తి ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ పిల్లలు ఉంటే మీరు ఖచ్చితంగా సంప్రదించవలసిన డెస్టినేషన్ మహేంద్రాస్ మైండ్ అండ్ బాడీ. ఇక్కడ పిల్లల అవసరాలేంటి, పిల్లల వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళని ఆ వైపుగా తల్లిదండ్రుల ఆకాంక్షలు ఏంటి, ఆ ఆకాంక్షల దిశగా వీళ్ళని ఎట్లా మనం మోటివేట్ చేయాలి అనే విషయాలు కూడా నేను వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నాను. కాబట్టి మీరు నిర్భయంగా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.